ప్రైజ్ అలాట్. కాకినాడలో పరిసర ప్రాంతాల్లో ఉన్న మరి దైవజనులకు, సువార్థికులకు, ప్రజలందరికీ కూడా గొప్ప శుభవర్తమానాన్ని మేము తీసుకొని వస్తున్నాం. అదేంటంటే మరి భారతదేశానికి సువార్తను మోసుకొని వచ్చిన యేసుక్రీస్తు శిష్యుడైన తోమ గారు మరి ఆ సువార్తను ప్రకటించి మలబార్ ప్రాంతంలో, కేరళ మలబార్ ప్రాంతంలో 7 సంఘాలు కట్టి ఆయన తమిళనాడులో హతసాక్షిగా మరణించాడు. కాబట్టి ఈ దేశానికి సువార్త అండ్ బ్రిటిష్ దొరల బట్టి కాదు కానీ యేసుక్రీస్తు శిష్యుడి ద్వారా భారతదేశానికి సువార్త వెలుగు ప్రకాశించిందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి జూలై 3వ తారీఖు కాకినాడ పట్టణంలో మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్ లో దేవుడు గొప్ప సభను మరి కాకినాడ ఆర్గనైజర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ కర్మోజీ గారు వైజాగ్ నుంచి వారి ఫ్యామిలీ వస్తూ ఉన్నారు. మరి చక్కటి పాటలు, చక్కటి మరి వర్తమానము మరి అందించడానికి ఏమండి ఆ ఏర్పాట్లు అన్ని మీ కొరకు చేయబడ్డాయి. మేము మా సంఘం ద్వారా మేము వస్తూ ఉన్నాము, మా సంఘస్థులు అందరితో వస్తూ ఉన్నాము. మీరు మీ సంఘాలతో, అలాగే కాకినాడలో ప్రజలు అనేక మంది వచ్చి ఈ సత్యాలు తెలుసుకొని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. వందనాలు. కాంతి టీవీ సౌజన్యంతో కాకినాడ నగర ప్రాంత పాస్టర్స్ ఫెలోషిప్స్ మరియు ఏఐసిసి కాకినాడ సమైక్య నిర్వహణలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ 2025 జూలై 3 గురువారం. సమయం సాయంత్రం 5 గంటల నుండి. స్థలం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్, కాకినాడ. ప్రత్యేక గానం రెవరెండ్ ఎన్ సామ్యుల్ జోసెఫ్, శ్రీమతి సుకీర్తన, పాస్టర్ అంకిత్ రెడ్డి, శ్రీమతి శ్రేష్ఠ, పాస్టర్ జేసన్, శ్రీమతి మోనికా రెడ్డి, సిస్టర్ జెస్సికా విల్సన్ గారి సారథ్యంలో 100 మంది కాకినాడ యునైటెడ్ క్రిస్టియన్ క్వైర్ వారిచే మధుర గీతములు మరియు కొరియోగ్రఫీ. ప్రసంగికులు రెవరెండ్ సామ్యుల్ కర్మోజీ గారు, శ్రీమతి సుస్మిత కర్మోజీ గారు. మిరాకిల్ సెంటర్ విశాఖపట్నం. ప్రేమతో ఆహ్వానించువారు ఆర్గనైజింగ్ కమిటీ కాకినాడ. అందరూ ఆహ్వానితులే.